ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనము. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. ప్రియులారా, దేవుడైన యెహోవా దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తన ప్రజలతో ఈ విధముగా మాట్లాడుచున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతలతో తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. ప్రియులారా, మనమందరమును పరిశుద్ధులమై ఉందుముగాక, మన తల్లిదండ్రులకు భయపడుదుముగాక, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నేను స్తుతిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకై స్తోత్రములు. మీరు పరిశుద్ధులైనలాగున మేమును పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయము చేయమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితములో నీరు కట్టి ఫలింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.